ధమాకా సినిమా తర్వాత రవితేజ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న సినిమా మాస్ జాతర. యాక్చువల్గా ఇది సంక్రాంతికి వస్తుందేమో అని అనుకున్నారు అందరూ, బట్ సడన్ సర్ప్రైజ్ అక్టోబర్లోనే రిలీజ్ అవుతుంది. 31st రిలీజ్ ఉంది, ఆ రోజు శుక్రవారం. సో 28కి మన జేఆర్సీ కన్వెన్షన్లో రేపే జేఆర్సీ కన్వెన్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. అండ్ దీనికి ముఖ్య అతిథిగా సూర్య గారు విచ్చేస్తున్నారు. ప్రమోషన్స్ అంటే సినిమాకి ఎక్కువ ప్రమోట్ చేయాలని, అందులో ఆయన క్యామియో ఏం లేదు, బట్ జస్ట్ అలా వస్తున్నాడు అంతే. ఇకపోతే రవితేజ సినిమాలు హిట్టా ఫ్లాపా అనేది ఎవరు చూడరు. ఎలా ఉన్నా సరే రవితేజ సినిమా చూస్తారు. బాగుంటే బాగుంది అనుకుంటారు, లేకపోతే లేదనే మాట్లాడుకుంటారు, బట్ ఖచ్చితంగా చూస్తారు. అదొకటి ఉంది. మిగతా స్టార్ హీరోల సినిమాలు ఏంటంటే టాక్ని బట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు. బాగుందా అంటే బాగాలేదా, సర్లే ఎందుకులే చూద్దాం, ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. కానీ రవితేజ సినిమాలు వీటికి భిన్నం అనమాట. బాగున్నా బాగా లేకున్నా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా థియేటర్కి అయితే వెళ్ళి చూస్తారు. పైగా శ్రీలీల అండ్ రవితేజ కాంబినేషన్ అంటే ధమాకా తర్వాత ఆల్మోస్ట్ ఆ లెవెల్లోనే ఉంటుంది. మొన్న రిలీజ్ అయిన సాంగ్ మీ అమ్మని అక్కని అనేది బాగా ట్రోల్ అయ్యింది. అండ్ అఫ్కోర్స్ మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఇంకా సామాజికవేత్తలు అందరూ గొడవ చేసే రేంజ్కి వెళ్ళింది, ఏంటి బూతు పాట అని. అయినా సరే చిత్ర యూనిట్ ఏం స్పందించకుండా అలాగే జోరు కొనసాగించింది. అండ్ వాళ్ళ సాంగ్స్ కూడా మంచి రెస్పాన్సే వస్తుంది. అండ్ శ్రీలీల ఎనర్జీ కూడా నెక్స్ట్ లెవెల్.